బాబాయ్ క్లైమేట్ చాలా చల్లగా ఉండే లైట్ గా చినుకులు పడుతున్నప్పుడు హాట్ గా క్రిస్పీ చికెన్ తింటే ఎలా ఉంటది అంటే అదిరిపోతుంది అంటావా? అయితే రా చాలా సింపుల్ గా ఇంట్లో మన బడ్జెట్ లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని బాగా వాష్ చేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మన టేస్ట్ కి సరిపడా కారం, సాల్ట్, చికెన్ మసాలా, ఎగ్ వేసుకుని ఇవన్నీ చికెన్ కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన చికెన్ ని మ్యారినేషన్ కోసం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ పైన కోటింగ్ బాగా క్రిస్పీగా రావడం కోసం కార్న్ ఫ్లోర్, మైదా, సాల్ట్, కారం, చికెన్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ అయిన చికెన్ ని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ లో వేసుకుని చికెన్ మొత్తానికి బాగా కోట్ చేయాలి. అలా బాగా కోట్ చేసుకున్న చికెన్ ని హీట్ అయిన ఆయిల్ లో వేసేయాలి. చికెన్ ని మరి హై ఫ్లేమ్ లో కాకుండా అలాగే లో ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కుక్ చేయాలి. అంతే మనందరికి ఎంతో ఇష్టమైన హాట్ అండ్ క్రిస్పీ చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ కూల్ వెదర్ లో హాట్ గా ఈ క్రిస్పీ చికెన్ తింటూ మధ్య మధ్యలో చిల్డ్ థమ్స్ అప్ తాగితే అదిరిపోతుంది. ఈ రీల్ చూసే మీలో ఎంత మంది కుకింగ్ వచ్చో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.